అదైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం నుంచి కోలుకుని అమరావతి ఇప్పుడే బయటపడుతుంది. మరి చంద్రబాబు గారు కూడా ఇక్కడ ఇల్లు కడుతూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అమరావతి రైతుగా? చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. మాకు ఎంతో కలలు పండగగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇల్లు కట్టమంటే మాకు ఇది ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. మాకు ఇది ఒక కోటి వరాలు ఇచ్చినా కూడా మాకు ఇంత ఆనందం రాదు. మాకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడతాం మాకెంతో ఆనందంగా ఉంటుంది. లోపల జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఇది మొత్తం సర్వనాశనం చేసి పెట్టాడు. ఎక్కడ కూడా ఒక అంగుళం గొయ్యి కానీ ఒక అంగుళం మొక్క కానీ పీకిన రూపం లేదు. ఇవాళ అలాంటి దాన్ని మొత్తం చెట్లు గిట్లు శుభ్రంగా చేసి బ్రహ్మాండంగా రోడ్లు ఎటుపడ్డా కూడా జీవంగా వెళ్ళిపోతాయి రోడ్లు. కానీ ఇటు ఐనేలు, ఇటు తుళ్ళూరు, ఇటు ఎలగపూడి, ఇటు మందడం వరకు కూడా రోడ్లు రీసెంట్ గా తయారైపోయినాయి రోడ్లన్నీ. కానీ మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ ఒక ఢిల్లీతో పాటు పోల్చుకునేంత ఇదిగా చేస్తాడని మాకు బాగా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు ఎలా ఉంది పెద్ద ఈ 10 నెలల నుంచి పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు గారి? 10 నెలల నుంచి జైల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మనుషులు ఎట్లుంటారో అట్లా ఇన్నాళ్ళ నుంచి జైల్లో ఉండాలి. అంత ముందు జైల్లోంచి బయటకు వచ్చి ఎంతో హ్యాపీగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఖుషిగా ఉంటున్నాం. పింఛన్లు కానీ మాకు ఎయ్యి కూడా ఏ లోటు కూడా ఇప్పుడు లేదు. మేము చిక్కుల్లోంచి బయటపడి మేము ఆనందంగా గడుపుకుంటున్నాం. దేశం మొత్తం కూడా మేము ఒక్కనే కాదు, దేశం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఎంతో కళ్ళ పండుగగా ఉండి ప్రతి ఒక్క పండుగ కూడా ఏ పండుగ అయినా సరే అంతకుముందు 5 సంవత్సరాలు ఏ పండుగ కూడా చేయనీలా. ఏ పండుగ చేస్తున్నా కూడా దౌర్జన్యం, పోలీసులు కొట్టియటం, లోపల పెట్టియటం, హత్యాకాండ చేయటం, ఈ రకంగా మమ్మల్ని ఎన్నో హింసలు పెట్టారు. కానీ మేము హింసల్లో నుంచి మా చంద్రబాబు గారు రావడంతో మేము ఎంతో ఆనందంగా కోలుకొని మేము ప్రతి ఒక్క పండుగ కూడా లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటున్నాం ఎంతో ఆనందంగా. పెద్ద మరి అమరావతిలో ఏమన్నా పనులు మొదలు పెట్టారు? అసలు అమరావతిలో పనులు దుమ్ముసూడాడుతున్నాయి. ఎక్కడ పడ్డా కూడా 4 అమరావతి 4 మొత్తం కూడా ఎక్కడ కూడా పన్నులు ఇక్కడ మొదలు పెట్టలేదని తావులేదు. ఎక్కడ పడ్డా కూడా దుమ్ముసూడి ఆడుతున్నాయి పనులు. మళ్ళీ 3 సంవత్సరాల నాటికి అసలు రూపాలే మారిపోతాయి. అలాంటి ప్రదేశం మా చంద్రబాబు నాయుడు గారు రావటం మాకు ఎంతో ఆనందం. ఇది మాకెంతో ఖుషిగా ఉన్నాం. మేము ఒక రాక్షస పాలనలో నుంచి బయటపడ్డాం. ఆ పాలనలో మేము ఎన్ని నరకాలు అనిపించామో, ఎన్ని కష్టాలు అనిపించామో, ఎంత నాశనం అయిపోయామో అది మాకు తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. మా కష్టాలన్నీ కూడా ఇలా బాబు గారి ద్వారా మాకు ఇవన్నీ ఒక సాల్వ్ అయిపోతున్నాయి బ్రహ్మాండంగా. ఇవాళ ఈ రకంగా ఉన్నామంటే మేము చంద్రబాబు గారి సలహా వల్లే, చంద్రబాబు గారి దయ వల్లే మేము ఈ రకంగా బ్రహ్మాండంగా ఉన్నాం. రోడ్లు బాగు చేస్తున్నారా? రోడ్లు బ్రహ్మాండంగా ఎక్కడెక్కడ సిక్స్లు పోసి గ్రావులు తోలి ఒకనాటి రోడ్లు కాదు, ఒకనాటి ఆధారం కాదు. రోడ్లు ఏ రోడ్డు చూసినా కూడా 40, 100 అడుగు 70 అడుగు రోడ్లు పోయి ఈ రకంగా ఆనాడు ఆ రాక్షస పాలనలో ఒక రోడ్డు గాని, ఒక గొయ్యి గాని, ఒక మొక్క గాని పీకిన పాపం లేదు. మరి ఇవాళ ఇదంతా చంద్రబాబు గారిని ఎత్తిన పెట్టుకొని ఒక చెట్లు గాని, ఒక గొయ్యి గాని మొత్తం పీకి శుభ్రం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు ఎంతవరకు వస్తుంది పెద్ద? ఇది మొత్తం పునాదులు పోస్తున్నారు, మొత్తం పుట్టలు కూడా దించుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు సంవత్సరంలో కంప్లీట్ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే మొత్తం అందరు కూడా రైతులు కూడా వచ్చి అందరు కూడా ఇల్లు వేసుకుంటారని సిద్ధంగా ఉన్నాం. మరి చంద్రబాబు 5 ఎకరాలు ఇల్లు కడతాడని ప్రచారం చేస్తున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. ఒరిజినల్ గా డాక్యుమెంట్ తో సహా గజం 70 ఏళ్ళు పెట్టి కొన్నాడు మా ఎల్లపూడి రైతులది. ఇది అక్రమంగా ఆక్రమించినది కాదు, దోసుకున్నది కాదు, రౌడీజం చేసి తీసుకున్నది కాదు. అది మాకు తగదు. మేము ఆ పనులు చేసేవాళ్ళం కాదు. డాక్యుమెంట్ స్పష్టంగా రైతు దగ్గర పక్కగా డాక్యుమెంట్ తోటి కొనుక్కొని శంకుస్థాపన చేసి ఇల్లు మొదలు పెట్టిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అలాంటి మహానుభావుడు రావటం మాకు ఎంతో ఆనందంతో మేము కూడా రేపు నుంచి పునాదులు ఎత్తానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం మనం అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నటువంటి ఇంటి దగ్గర అయితే మనం ఉన్నామండి. ఇక్కడ మనం చూడొచ్చు ఫైల్ ఫౌండేషన్ వర్క్ అయితే జరుగుతుంది.
చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కొన్నటువంటి స్థలం మొత్తం దాదాపుగా 5 ఎకరాలండి, అంటే 25,000 గజాలు కొన్నారు. కొంతమంది వైసీపీ బ్యాచ్ అయితే కొన్ని విష ప్రచారాలు అయితే ఇంటి గురించి చేస్తున్నారండి. వాటిని కూడా కొన్ని క్లియర్ చేయదలుచుకున్నాను. యాక్చువల్గా చంద్రబాబు గారికి కొన్నటువంటి స్థలం 5 ఎకరాలు, బట్ దానిలో ఆయన ఇల్లు నిర్మించేది కొంత భాగమేనండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని క్లీన్ అండ్ గ్రీన్, అంటే పచ్చదనం ఖచ్చితంగా ఉండాలి, అమరావతి అనేది రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి గ్రీనరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ చేపడుతున్నటువంటి నిర్మాణాల్లో చంద్రబాబు గారి హౌస్ అనేది G+1 విధానంలో జస్ట్ ఒక ఫ్లోరే, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఒక ఫ్లోర్లో ఉండేటట్టుగానే నిర్మిస్తున్నారండి. మిగతా ప్రాంతంలో యాక్చువల్గా ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అవుట్ హౌస్లు, క్వార్టర్స్, అక్కడ పనిచేసేటటువంటి సిబ్బందికి క్వార్టర్స్ అవన్నీ కూడా నిర్మిస్తూ ఉన్నారు. అలానే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఒక పార్టీకి అధినేత అండి, తెలుగుదేశం పార్టీకి. సో ఆయన అక్కడికి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరితో కూడా సభలు, సమావేశాలు పెట్టాలి కాబట్టి వారి కోసం ఒక పెద్ద హాల్, అంటే మీటింగ్ హాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి, అలానే ఇక్కడ గార్డెన్ లోపల గ్రీనరీ, లాన్ ఇటువంటి ఉండేటట్లుగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అంత స్థలం అండి. సో ప్రస్తుతం అయితే ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి భారీ మిషనరీస్ అన్ని కూడా యాక్చువల్గా మనకి భూమిలోకి వేసేటటువంటి పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినవండి. సో అక్కడైతే ముమ్మరంగా ప్రస్తుతం వర్క్స్ జరుగుతున్నాయి. SRR ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి సంబంధించినటువంటి టెండర్ అయితే దక్కించుకోవడం జరిగింది. మనం కొంచెం దగ్గరకు వెళ్ళి ప్రస్తుతం వర్క్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దామండి. ఇక చూడండి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి వర్క్స్ అయితే ఎలా జరుగుతున్నాయి. ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే ప్రస్తుతం జరుగుతున్నాయండి. మనకి ఇక్కడ విట్ యూనివర్సిటీ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఆల్రెడీ మెటీరియల్ కూడా వచ్చేసింది. SRR ప్రాజెక్ట్స్ వాళ్ళకైతే కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 5 ఎకరాల్లో ఇల్లు, అలానే పార్టీ సభలో సమావేశాలు జరుపుకునేటటువంటి ఆడిటోరియం, ఒక హాల్, అలానే సిబ్బంది ఎవరైతే ఉంటారో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది కావచ్చు, లేదంటే అక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ ఇల్లు కూడా లోపలే నిర్మించేటట్లుగా 5 ఎకరాల స్థలాన్ని అయితే కొనుగోలు చేయడం జరిగిందండి. సో E6 రోడ్డు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, E6 రోడ్డు. సో ఈ రోడ్డుకు కూడా టెండర్లు ఖరారు అవ్వడంతో సో ఈ రోడ్డు వర్క్స్ కూడా చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయండి. ఇటు వెలగపూడి డైరెక్ట్గా మనకి సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కలిసేటట్టుగా E6 రోడ్డు అనేది నిర్మాణం కూడా జరుగుతుంది. గతంలో అయితే చాలా దారుణంగా ఉండేదండి ఈ రోడ్డు. ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి E6 రోడ్డు ఏదైతే ఉందో దాని పక్క నుంచి వెళ్తూ ఉంది. ఇది యాక్చువల్గా తుళ్ళూరు వరకు వెళ్ళిపోతుంది అనుకుంటండి. ఈ రోడ్డు కూడా ఆల్రెడీ నిర్మాణం మొదలైపోయిందండి. సో ప్రస్తుతం అయితే ఇక్కడ కార్మికులు ఉంటాకి ఇక్కడ ఈ హౌసెస్ కూడా ఏర్పాటు చేసేది చూడండి. ఇక్కడ మనం ఏవైతే కంటైనర్లు ఉంటాయో కంటైనర్స్తో హౌసెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొంచెం దూరంలో చూడొచ్చు వాళ్ళు ఉండడానికి హౌసెస్, అలానే బాత్రూమ్లు, అలానే మొత్తం ఇక్కడ మెటీరియల్ నిల్వ చేయడానికి కానీ మొత్తం కూడా ఇక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంటికి సంబంధించి కూడా మొత్తం చూడొచ్చండి. మనం ఇక్కడ చూడొచ్చు మనకి చంద్రబాబు గారి ఇంటి దగ్గరలో విట్ యూనివర్సిటీ మీకు కనిపిస్తూ ఉంటుంది. అలానే గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్, అలానే నిట్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయండి. ఇది వెలగపూడికి అలానే ఇటు మన రాయపూడి ప్రాంతం ఏదైతే ఉందో దానికి దగ్గరలో మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ E6 రోడ్డు ఇదిగోండి, ఇప్పుడు ఈ పెద్ద ఆయన వస్తున్నాడు చూడండి, అది E6 రోడ్డు అండి. E6 రోడ్డు పక్కనే చంద్రబాబు గారు నిర్మిస్తున్నటువంటి ఇల్లు అయితే ఉంది. ప్రస్తుతం సెక్రటేరియట్ ఇవైతే ఎక్కడ నడుస్తూ ఉన్నాయో దానికి పక్కనే కోతవేడు దూరంలోనే ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ఐకానిక్ టవర్స్, హైకోర్టు మనకు కనిపిస్తుంది చూడండి, కొంచెం దూరంలో హైకోర్టు కూడా కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టబోతూ ఉన్నారండి.